హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో శకుని వాళ్ళ నాన్న మాటలు విన్న గాంధారి ఏం నిర్ణయం తీసుకోబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తి ఇదే, భక్తి ఇదే, జీవన్ ముక్తికి మార్గమిదే. పంచమ వేద సారం మహాభారతం. కృష్ణుడు చూపిన లీల ఇది, జీవన వేద మార్గమిది. గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. శకుని వాళ్ళ నాన్నతో చాలా కోపంగా, పుట్టకతోనే గుడ్డివాడైన ధృతరాష్ట్రుడితో నా చెల్లి జీవితాంతం బాధపడటం నేను చూడలేను, నేను ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేయను అంటాడు. అప్పుడు గాంధారి చాలా బాధతో దుఃఖంతో తన రూమ్లోకి వెళ్ళి అన్న ఇచ్చిన మినుగుడు పురుగులన్నింటినీ పడవేసి రూమ్లో ఉన్న దీపాలన్నింటినీ ఆర్పివేసి రూమ్ అంతా చీకటి చేస్తుంది. తన స్నేహితురాలు వచ్చి, నీకు చీకటి అంటే భయం కదా అంటే, ఇప్పటి నుంచి నేను చీకటిని అలవాటు చేసుకోవాలని చెప్తుంది. ఆ మాటలు విన్న శకుని చెల్లి దగ్గరకు వచ్చి, నువ్వేం బాధపడవద్దు, నేను ఇప్పుడే హస్తినాపురం రాజ్యానికి వెళ్ళి ధృతరాష్ట్రుడితో పెళ్లికి ఒప్పుకోలేదని చెప్తాను. ఒకవేళ యుద్ధానికి సిద్ధం కమ్మంటే మేము సిద్ధమే అని చెప్పి వస్తాను అని చెప్తాడు. దానికి గాంధారి తన తండ్రి ప్రజల కోసం భీష్ముడికి ఇచ్చిన మాటను నేను నెరవేరుస్తాను, నేను హస్తినాపురం యువరాజుని పెళ్లి చేసుకుంటాను, రేపే మనం హస్తినాపురం రాజ్యానికి బయలుదేరదాము అని చెప్పి అన్నకు చెప్తుంది. ఆ తర్వాత గాంధారి చీకటి గదిలోనే ఉండిపోయి చాలాసేపు బాధపడుతుంది. తర్వాత ధృతరాష్ట్రుడు పెళ్లి కోసం రెడీ అయ్యి గాంధారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తనకి తాను చూసుకోలేడు కాబట్టి తమ్ముడైన పాండురాజుని పిలిచి నేను ఎలా ఉన్నానో చెప్పమని చెప్తాడు. దానికి పాండురాజు, మీరు చాలా అందంగా ఉన్నారని చెప్తాడు. గాంధారిని కూడా వాళ్ళ స్నేహితులంతా కలిసి పెళ్లి కూతురుగా చేస్తారు. వాళ్ళందరినీ బయటికి వెళ్ళి తనొక్కటే ఉండాలని చెప్తుంది. ఆ తర్వాత పెళ్లి మంటపానికి గాంధారి గంతలు కట్టుకొని వస్తుంది. పెళ్లి మండపంలో చూసిన వారంతా గాంధారిని చూసి షాక్ అవుతారు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అప్పుడు పాండురాజు గాంధార రాకుమారి గంతలతో వచ్చింది అని చెప్తాడు. అప్పుడు సత్యవతీదేవి, నువ్వు ఇలా గంతలు కట్టుకొని పెళ్లి మండపానికి వస్తే హస్తినాపురం యువరాజైన ధృతరాష్ట్రుని అవమానించినట్లే అంటుంది. అప్పుడు దానికి గాంధార రాకుమారి అయిన గాంధారి, నా భర్తలానే నేను కళ్ళకి జీవితాంతం కళ్ళకు గంతలతోనే ఉంటాను అని చెప్తుంది. దానికి గాంధార రాజు తను ఇప్పుడే ప్రతిజ్ఞ తీసుకుంది, మేము ఎంత చెప్పినా వినలేదని చెప్తాడు. అప్పుడు భీష్ముడు, ఎందుకు తల్లి కళ్ళకు గంతలు కట్టుకున్నావు అంటే, నేను ప్రతిజ్ఞ తీసుకున్నాను, ప్రతిజ్ఞ గురించి మీకంటే ఎవరికి ఎక్కువ తెలియదని అనుకుంటున్నాను అని అంటుంది. అప్పుడు సత్యవతీదేవి వాళ్ళ కులగురువు అయిన కృపాచార్యుని పిలిచి ఇప్పుడు ఏం చేద్దామని అడుగుతుంది. దానికి కృపాచార్యుడు గాంధారికి ధృతరాష్ట్రుడికి పెళ్లి చేయడమే మంచిదని చెప్తాడు. గాంధారికి ధృతరాష్ట్రుడికి పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.